హలో ఫ్రెండ్స్, నమస్తే. గత 3 వారాల నుంచి అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ హోరాహోరీగా యుద్ధాలు చేస్తూనే ఉన్నాయి. ఒకరికొకరు ఎవరూ తగ్గకుండా యుద్ధాలు చేస్తూ ఉన్నారు. ఇజ్రాయిలు, అమెరికా రెండూ కలిసి ఇరాన్ మీద దాడి చేసి ఇరాన్ అధ్యక్షుడిని చంపడం జరిగింది. ఇంకా అక్కడ ఉన్నటువంటి మెయిన్ క్యాండిడేట్స్ని చాలామందిని చంపడం జరిగింది. అదేవిధంగా అయినా కానీ ఇరాను వెనకడుగు వేయకుండా పోరాడుతూనే ఉంది. ఇజ్రాయిల్ని, తర్వాత అదేవిధంగా గల్ఫ్ దేశాలని, అంటే అమెరికాలో ఉన్నటువంటి ఆ సైనిక స్థావరాలు ఏవైతే గల్ఫ్ దేశాల్లో ఉన్నాయో ఆ గల్ఫ్ దేశాల మొత్తాన్ని కూడా చాలా వరకు నాశనం చేసిందని చెప్పొచ్చు ఇరాను. అయితే అమెరికా అధ్యక్షుడైనటువంటి ట్రంప్ మరి 5 రోజులు సీజ్ ఫైర్ అని చెప్పేసి యుద్ధాన్ని విరమింపజేయాలని చెప్పేసి మన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి ఫోన్ చేయడం జరిగింది. శాంతి చర్చలు చేసి ఈ యుద్ధాన్ని ఆపండి అని. అంటే అవసరమైతే కాళ్ళు పట్టుకుంటాడు, లేకపోతే జుట్టు పట్టుకునే రకం ట్రంప్. ఎందుకంటే అతనికి ఒక క్లారిటీ ఉండదు. తర్వాత అతను అందరితో శాంతియుతంగా ఉండాలనే మనస్తత్వం ఉండదు. అగ్రరాజ్యం అనేటటువంటి అహంకారం ఇంకా ఉంది. ఇరాన్ దడవకుండా గల్ఫ్ దేశాల మొత్తాన్ని, గల్ఫ్ కంట్రీస్ మొత్తాన్ని కూడా సర్వనాశనం చేయడం జరుగుతుంది ఇరాన్ అనేది. ఇప్పుడు శాంతి చర్చలు అన్నా కానీ మేము యుద్ధం అనేది విరమించేది లేదని చెప్పేసి భీష్మించి కూర్చుంది ఇరాన్ దేశం. ఇరాన్కి రష్యా డైరెక్ట్గానే సపోర్ట్ చేస్తుంది. మరి డైరెక్ట్గానే రష్యా సపోర్ట్ అనేది ఇరాన్కి ఉంది. భారతదేశం నౌకలను మాత్రానికి సేఫ్గా హర్ముజ్ జలసంధి నుంచి పంపిస్తున్నారు. ఇరాన్ భారత్తో సత్సంబంధం కలిగి ఉంది. ఇతర దేశాలన్నీ కూడా భారతదేశం అంటే జై హో భారత్ అంటూ ఉన్నాయి. ఈ యుద్ధం ముగించాలి. ఈ యుద్ధం శాంతియుతంగా ముగిసి యుద్ధాలు జరగకుండా ఉంటే మంచిదని మీరు భావిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.